హాయ్ వియర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో ఈజీగా చేసుకునే ఫలుదా మిక్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఈ ఫలుదా మిక్స్ని మనం ఈ సమ్మర్లో వాడడం వల్ల వేడి నుంచి చాలా ఉపశమనం ఉంటుందండి. ఇలా గనక మీరు చేసుకొని వీక్లీ వన్స్ కానీ ఆర్ వీక్లీ ట్వైస్ కానీ ఇలా మీరు తాగితే తప్పకుండా మీరు వేడి ఈ సమ్మర్లో చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఈ సబ్జా గింజలు అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. నేను చేసే ఈ ఫలుదా రోజ్ మిక్స్ అండి ఇది. సో నార్మల్గా కూడా మిక్స్ ఉంటుంది, బట్ ఇలా రోజ్తో తయారు చేసింది కనుక మీరు ట్రై చేస్తే పిల్లలతో పాటు పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి. అంత ఈజీగా ఉండే ఈ ఫలుదా మిక్స్ని చూసేద్దాం రండి. ముందుగా నేను ఫలుదా మిక్స్ తీసుకున్నాను. దానికోసం ఒక 1/2 లీటర్ పాలను అయితే తీసేసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలని కొద్దిగా మీరు థిక్నెస్ ఉండే పాలు తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే నార్మల్ పాలు అంటే 1/2 లీటర్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. సో దాంట్లో ఒక 1/4 కప్పు వాటర్ అనేది వేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా నేను చూపించాను కదా ఆ ఫలుదా మిక్స్, అదేంటంటే మనకి సేమియా అండ్ సబ్జా సీడ్స్తో కలిసి ఉంటుంది. ఈ సబ్జా గింజలు అనేది చాలా ఆరోగ్యకరమైనది మరియు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మరియు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. కాబట్టి సబ్జా గింజలు మధుమేహం, గుండె జబ్బులు మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలలో నేను చూపించిన విధంగా ఈ సబ్జా ఉంది కదా, మంచిగా సేమియా రోజ్ మిక్స్ పౌడర్, సో ఆ పౌడర్ని కూడా వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ అనేది మార్చుకుంటూ ఇలా మీరు చూసుకోండి. కలర్ వేయగానే కలర్ అనేది కొంచెం పింకిష్గా మారిపోతుంది. కొద్దిసేపటికి చూస్తే మనకి మొత్తం కూడా ఆ మిక్చర్ అనేది కరిగిపోయి ఆ సేమియా అనేది పైకి తేలుతుంది, చూసారా. అండ్ మిల్క్ కూడా మనకి చాలా దగ్గర పడి థిక్నెస్ అనేది ఇంకా ఫామ్ అవుతుంది. దీంట్లో మనం ఎటువంటి షుగర్ కానీ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా మీరు ఎవరైనా కనుక ఫలుదా మిక్స్ని చేయాలి అని అనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. నాకైతే సూపర్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు హై ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని నేను దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేశానండి చల్లగా అవ్వడానికి. చూసారా, ఇది చల్లగా అవుతుంటే మనకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. కొద్దిసేపు మనం దీన్ని పక్కన పెట్టుకుంటే ఇది పూర్తిగా చల్లారుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకోవాలి. గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత థిక్నెస్గా ఉంది కదా. మనం యాడ్ చేసిన మిల్క్ అండ్ ఓన్లీ జస్ట్ సబ్జా మిక్స్ ఫలుదా మిక్స్ కాబట్టి సూపర్గా ఉంది. దీనికి నేను ఎక్స్ట్రాగా ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్గా అయినా కూడా మీరు ట్రై చేయండి. ఐస్ క్రీమ్ అనేది వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. నేనైతే బటర్ స్కాచ్ తీసుకున్నానండి. మీరు వెనీలా కానీ ఆర్ స్ట్రాబెర్రీ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా నేను తీసుకున్న ఐస్ క్రీమ్ని పైన ఇలా గార్నిష్ అనేది చేసేసుకొని నేను సర్వ్ అనేది చేస్తున్నాను. మీరు ఇలా అయినా తాగొచ్చు, ఆరెల్స్ మనం సర్వ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి కొద్దిగా చల్లారాక కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చల్లారాక దీంట్లో ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేసి పైన నేను గ్రేటెడ్ బాదం, డ్రైడ్ రోజ్ పెటల్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇవి వేస్తుంటే మనకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కదా. సో మరెందుకు లేటు, మీరు కూడా ఒక్కసారి ఇలాగా ఫలుదా రోజ్ మిక్స్ని ట్రై చేయండి. అండ్ మీరు ఎలాంటిది యాడ్ చేశారో అండ్ ఎలా ట్రై చేస్తున్నారో తప్పకుండా నా కమెంట్స్లో తెలియచేయండి. సో దీంట్లో మనం ఎక్స్ట్రాగా ఏమైనా టాపింగ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏమీ వేయలేదు. జస్ట్ బాదం అండ్ ఆల్సో డ్రై రోజ్ పెటల్స్ వేసేసానండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ అగైన్.